హాయ్! దిస్ ఈజ్ రేవతి. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 2. కళ్యాణ్ చెర్రీతో కలిసి ఐశ్వర్య నిలయం ముందు కారు దిగుతాడు. కళ్యాణ్ ఆ నిలయం వైపు అలా చూస్తూ ఉండగానే అర్జున్ దగ్గరకొచ్చి పదరా అంటాడు. కళ్యాణ్ చెర్రీ చేయి పట్టుకొని ఆ నిలయాన్ని చూసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంటాడు. వాళ్ళని చూసి సెక్యూరిటీ గేట్ తీసి మర్యాదపూర్వకంగా నమస్కరిస్తుంటాడు. కళ్యాణ్ గేటు దగ్గరకు వచ్చి ఐశ్వర్య నిలయం అని గోల్డ్ కలర్తో ప్రతిబింబిస్తున్న అక్షరాలను బాధగా తన్ముతుంటాడు. చెర్రీ ఆ నిలయం వైపు చూస్తూ, వావ్, బ్యూటిఫుల్, ఐశ్వర్య నిలయం చాలా బాగుంది డాడ్ అంటాడు నవ్వుతూ. లోపల ఇంకా బాగుంటుంది హైబ్రిడ్ బాయ్, పద అంటూ అర్జున్ అల్లుణ్ణి ఎత్తుకొని బాధగా కనిపిస్తున్న కళ్యాణ్ వైపు చూస్తూ, పద కళ్యాణ్ అంటూ భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. కళ్యాణ్ నిలయం లోపలికి వెళ్తుంటే వాళ్ళ గ్రానీతో మైథిలితో ఉన్న అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి. ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూనే కంటతడితో లోపలికి వస్తాడు. రాగానే అశ్వత్థామ అంజలి ఫోటోలతో పాటు వాళ్ళ గ్రానీ ఫోటో కూడా పూలదండ వేసి ఉండటం కనిపిస్తుంటుంది. కళ్యాణ్కి ఆ ఫోటో చూడగానే అడుగులు అటుగా వేసుకుంటూ వెళ్తాడు. అర్జున్ అల్లుని దింపి, రాములమ్మ కాసేపట్లో వస్తుంది, నేను ఈలోపు వేరే వర్కర్స్తో కూడా మాట్లాడి వస్తాను అని చెప్పి అర్జున్ బయటికి వెళ్ళిపోతాడు. చెర్రీ ఆ బంగ్లా అంతా చూస్తుంటే కళ్యాణ్ ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళ గ్రానీ ఫోటోని చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతుంటాయి. కొన్ని క్షణాలకి చెర్రీ అక్కడికి వచ్చి, నాకు హౌస్ బాగా నచ్చింది డాడ్ అంటూ ఆ ముగ్గురు ఫోటోల వైపు చూస్తుంటాడు. బాబు మాటలతో కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకుంటుండగా చెర్రీ ఆ ఫోటోలు చూస్తూ, వాళ్ళు ఎవరు డాడ్ అని అడుగుతాడు. ఆ ఫోటోలో ఉంది మీ అమ్మమ్మ, మీ తాతయ్య. ఈ ఫోటోలో ఉంది మా గ్రాని, అంటే నీకు జేజీ అవుతుంది అంటాడు. మీ గ్రానీని తలుచుకొని అప్పుడప్పుడు ఏడుస్తావు కదా, తనేనా మీ గ్రాని అని అడుగుతాడు చెర్రీ అనసూయం గారి మొహం వైపు ఫోటో వైపు చూస్తూ. అవును అంటాడు కళ్యాణ్ వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ. నీకు మీ గ్రాని అంటే ఇష్టమా డాడ్ అని అడుగుతాడు చెర్రీ అమాయకంగా చూస్తూ. చాలా ఇష్టం అని అంటూ కన్నీళ్ళని ఆపుకోలేకపోతుంటాడు. నన్ను ఎత్తుకో డాడ్ అంటాడు చెర్రీ. కళ్యాణ్ చెర్రీని ఎత్తుకోగానే చెర్రీ వాళ్ళ డాడీ కన్నీళ్ళు తుడిచి, డోంట్ క్రై డాడ్, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అని అంటాడు బాధగా చూస్తూ. సరే ఏడవన్లే అంటాడు కన్నీళ్ళని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూనే. అసలు జేజీ ఎలా చనిపోయింది డాడ్ అని అడుగుతాడు అమాయకంగా. చెర్రీ అలా అడగగానే గ్రాని చనిపోవడానికి మైథిలినే కారణం అన్నట్టుగా శ్రేయ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ క్షణం మైథిలి మీద కాస్త కోపం కలుగుతుంటుంది. చెప్పు డాడ్, జేజీ ఎలా చనిపోయింది అని అడుగుతాడు. మీ జేజీకి వయసు మీద పడింది, దాంతో దేవుడి దగ్గరికి వెళ్ళక తప్పలేదు అంటాడు బాధపడుతూ. అలాగా అంటాడు చెర్రీ కూడా ఆ ఫోటో వైపు బాధగా చూస్తూ. కళ్యాణ్ బాబుని కిందికి దింపి, మీ అమ్మమ్మకి, మీ తాతయ్యకి, మీ జేజీకి దండం పెట్టు అంటూ బాబుతో రెండు చేతులు జోడించి వాళ్ళకి దండం పెట్టిస్తాడు. ఫోటోలో చిరునవ్వుతో ఉన్న ఆ ముగ్గురు కూడా చెర్రీని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటాయి. కళ్యాణ్ కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంటాడు. తర్వాత కళ్యాణ్ ఓ పక్కగా ఉన్న చైర్ వైపు చూస్తాడు. మైథిలి ఆ చైర్లో కూర్చొని తనని బయటికి పంపించిన దృశ్యాలను కూడా నెమరేసుకుంటాడు. చెర్రీ కూడా ఆ చైర్ చూసి, చైర్ చాలా బాగుంది డాడ్, నేను వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటాను అంటూ చెర్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చైర్ మీద కూర్చోబోతుంటే, వద్దు నాన్న, నువ్వు ఆ చైర్లో కూర్చోకూడదు అంటూ దగ్గరకొచ్చి కూర్చోబోతున్న చెర్రీని ఆపుతాడు. ఎందుకు కూర్చోకూడదు డాడ్ అని అడుగుతాడు. ఆ చైర్లో కూర్చోటానికి మనకు అర్హత లేదు అంటాడు. ఎందుకు లేదు అని ప్రశ్నిస్తాడు. ఆ చైర్లో ఈ ఇంటి మహారాణి అయిన మైథిలి మాత్రమే కూర్చోవాలి, మనం కూర్చోకూడదు అంటాడు. ఊహీస్ మైథిలి అని అడుగుతాడు అర్థం కానట్టుగా చూస్తూ. తొందరలో మైథిలి పేరు బాబు దగ్గర తెచ్చినందుకు కాస్త తడబడుతూ, మైథిలి అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్న ప్రిన్సెస్ అంటాడు. మరిప్పుడు ఆ ప్రిన్సెస్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తాడు చెర్రీ.
తను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జర్మనీలో ఉంటుంది. తను ఇక్కడ లేకపోయినా సరే ఆ చైర్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పొరపాటుగా కూడా ఆ చైర్‌లో కూర్చోవద్దు. సరేనా? అని బాబుకి నచ్చచెప్తాడు. ఓకే డాడ్, నేనెప్పుడూ కూర్చోను అంటాడు చెర్రీ. నా బంగారు తండ్రి, నేను ఏది చెప్పినా వింటాడు అంటూ బాబు నుదిటిన ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. కానీ డాడ్, ఈ హౌస్ మనిద్దరిది మాత్రమే. ఆ ప్రిన్సెస్ మళ్ళీ రాకూడదు అంటాడు. చెర్రీ అలా మాట్లాడుతుంటే ఒకప్పుడు కళ్యాణ్ ఈ ఐశ్వర్య నిలయంలోకి మరొకరు రాకూడదని వాళ్ళ గ్రానీతో చెప్పడం గుర్తొచ్చి, వీడిలో కూడా కొంచెం నా బుద్ధులు కనిపిస్తున్నాయి అని అనుకొని, ఆ ప్రిన్సెస్కి మరో సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యాన్ని వదిలేసి మన దగ్గరకు రాదులే అంటాడు బాధపడుతూ. తను రాకపోతే మనమిద్దరం హాయిగా ఉండొచ్చు డాడ్ అని అంటుండగా, కళ్యాణ్ బాబు గారు అని రాములమ్మ పిలుపు వినపడగానే ఇద్దరూ అటువైపుగా చూస్తారు. రాములమ్మని చూడగానే కళ్యాణ్ కూడా సంతోషపడుతూ, బాగున్నావా రాములమ్మ అని అడుగుతాడు. బాగున్నాను బాబుగారు అంటూ చెర్రీ వైపు చూసి, ఈ బాబు మన అశ్వథ్ కదా అని అడుగుతుంది సంతోషంగా నవ్వుతూ. అవును రాములమ్మ అంటాడు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయాడు చిన్నబాబు గారు. అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాడు. ఏదో మీ పక్కన ఉన్నాడు కాబట్టి నేను గుర్తుపట్టగలిగాను అంటూ చెర్రీ దగ్గరికొచ్చి మెటికలు విరుస్తూ, దబ్బ పండులాగా ఉన్నాడు. నాదిస్తే తగిలేటట్టుగా ఉంది అంటుంది సంతోషపడుతూ. వాట్ ఈజ్ దబ్బపండు అని అడుగుతాడు అర్థం కానట్టుగా రాముల వైపు చూస్తూ. రాములమ్మకి ఏం చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని ఒక అందమైన ఫ్రూట్తో పోల్చింది. దబ్బపండు అంటే నీలాగా ఎర్రగా ఉంటుందని అర్థం అంటాడు. ఓ అలాగా అంటాడు చెర్రీ. ఆ అలాగే అంటుంది రాములమ్మ అమాయకంగా నవ్వుతూ. చెర్రీకి వాడి రూమ్ చూపించి తినడానికి ఏదైనా పెట్టు రాములమ్మ అంటాడు. అలాగే కళ్యాణ్ బాబు గారు అని చెర్రీ బాబు నాతో వెళ్దాంరా అంటూ రాములమ్మ బాబుని తీసుకుని వెళ్తుంది. ఇంతలో అర్జున్ కూడా అక్కడికి వచ్చి, ఇక ఈ రోజు నుంచి ఐశ్వర్య నిలయం ఎప్పటిలాగానే కలకలలాడుతుందిరా. వర్కర్స్ అందరూ కూడా వచ్చారు. ఇక ఈ ఇంటి నుంచి నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పేవారు ఎవ్వరూ లేరు అంటాడు మైథిలిని ఉద్దేశించి కాస్త కోపంతో. మైథిలి మీద అంత కోపంగా ఉన్నావేమిట్రా? గ్రాని విషయంలో జరిగిన దానికా అని అడుగుతాడు కళ్యాణ్. అన్నిటికీ అసలు నువ్వు చేసిన సహాయాలు అలా ఎలా మర్చిపోయి ఆ మోహన్ పెళ్లి చేసుకుని జర్మనీ వెళ్ళి ఇద్దరు పిల్లల్ని కని ఉంటుందో అర్థం కావట్లేదు అంటాడు అర్జున్ మైథిలి మీద కోపంతో. అలా అనుకుంటే తనకంటే ముందే నేను అమెరికా వెళ్ళిపోయాను కదా అంటాడు కళ్యాణ్. అమెరికా వెళ్ళినా నువ్వు ఇంకా తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నావు కదా. తనలాగా పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కనలేదు కదా అంటాడు. అది ఎవరిష్టం వాళ్ళది అర్జున్. తను ఆడపిల్ల. పెళ్లి చేసుకోకుండా అలా ఎంతకాలం ఉంటుంది చెప్పు. ఇంతకీ రాజేశ్వరి గారు, సూర్య, చంద్రిక వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మైథిలి గురించి నువ్వు చెప్పిందే తప్ప నాకు ఏమీ తెలీదు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి నాకెలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అనే కంటే మైథిలి మీద కోపంతో నేను కావాలని వాళ్ళ గురించి తెలుసుకోలేదంటే కరెక్ట్. నువ్వు కూడా తన గురించి పూర్తిగా మర్చిపోతే మంచిది కళ్యాణ్. జర్నీ చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అక్కడే నిలబడి బాధగా శూన్యంలోకి చూస్తుండిపోతాడు. మైథిలితో గతం తాలూకు జ్ఞాపకాలు మెదడులో తలుస్తున్నాయి అన్నట్టుగా గుర్తుగా కళ్ళల్లో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. కొద్దిసేపటికి అక్కడి నుంచి తన రూమ్లోకి వచ్చేసరికి ఆ రూమ్లో ఒకప్పుడు మైథిలి మతిస్థిమితం కోల్పోయినప్పుడు తనని బావా అని పిలుస్తున్న జ్ఞాపకాలు, భయంతో బావా అంటూ తనని హత్తుకొని పడుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఆ బెడ్ దగ్గర కింద కూలబడి, నన్ను ఇంతగా ప్రేమించిన దానివి నన్ను ఎందుకు నమ్మలేకపోయావు మైథిలి అని కన్నీళ్ళు పెట్టుకొని మళ్ళీ కొన్ని క్షణాలకు తనే సమాధాన పరుచుకుంటూ, నేను నిన్ను బాధపెట్టిన సంఘటనలు కూడా అలాగే ఉన్నాయిలే మైథిలి. అందుకే నన్ను నమ్మలేకపోయి ఉంటావు. మా గ్రానీని నిందించిన విషయంలో నిన్ను క్షమించలేకపోవచ్చు కానీ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ బావ మాత్రం కోరుకుంటూనే ఉంటాడు మైథిలి. కేవలం నీ సంతోషం కోసమే చర్యను తీసుకుని దూరంగా వెళ్ళిపోయాను అని అనుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటాడు. నైట్ 8 అవుతుండగా
రాములమ్మ చెర్రీకి భోజనం పెట్టడానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడుతుంది. ప్లేట్లో భోజనం పెట్టి బాబుకి తినిపించబోతుండగా, రాములమ్మ, చెర్రీకి నేను భోజనం తినిపిస్తాను ఉండు అంటూ కళ్యాణ్ అక్కడికొస్తాడు. నీకెందుకు బాబు శ్రమ? చెర్రీ బాబు పనులని నేను చూసుకుంటానులే అంటుంది రాములమ్మ. వాడిని చూసుకోవడం నాకు శ్రమ కాదు రాములమ్మ, ఇష్టం. ఎలాగో 2 రోజులు పోతే నేను ఆఫీస్కి, వాడు స్కూల్కి వెళ్ళి చాలా బిజీ అయిపోతాము. అప్పుడు వాడికి భోజనం తినిపించడానికి కూడా కుదరకపోవచ్చు. ఇక చెర్రీ పూర్తి బాధ్యత నీదే అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం నేనే వీడికి భోజనం తినిపిస్తాను అంటూ చెర్రీని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి కళ్యాణ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ప్లేట్ అందుకొని తిను నాన్న అంటూ చెర్రీకి భోజనం తినిపిస్తుంటాడు. చెర్రీ తండ్రి ప్రేమగా పెట్టే ముద్దలు తింటూ ఉంటాడు. కళ్యాణ్ బాబుకి మాటలు చెప్తూ భోజనం తినిపిస్తుంటే రాములమ్మ బాధలో కూడా కాస్త ఊహల్లోకి వెళ్ళి అక్కడ మైథిలి కూడా కళ్యాణ్ పక్కన కూర్చున్నట్టు, మైథిలికి చెర్రీకి కళ్యాణ్ నవ్వుతూ ప్రేమతో భోజనం తినిపిస్తున్నట్టు, తర్వాత మైథిలికి కూడా కళ్యాణ్కి భోజనం తినిపిస్తున్నట్టుగా ఊహల్లో ఉండగా తన చీర కొంగుని ఎవరో లాగినట్టుగా అనిపించి కిందికి చూస్తుంది. చెర్రీ తను పిలుస్తూ, ఏంటి రాములమ్మ ఆంటీ అలా ఉండిపోయావు అని అడుగుతాడు అమాయకంగా. రాములమ్మ కళ్ళలో కన్నీళ్ళు నిండి ఉంటాయి. వై ఆర్ యు క్రయింగ్ ఆంటీ అని అడుగుతాడు. తన కళ్ళలో కన్నీళ్ళకి కారణం ఏమిటో కళ్యాణ్ కూడా మామూలుగా అర్థమై మౌనంగా ఉండిపోతాడు. రాములమ్మకి ఇంగ్లీష్ అర్థం కాక కన్నీళ్ళు తుడుచుకొని తల గోక్కుంటూ ఉంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతున్నాడు రాములమ్మ అంటాడు కళ్యాణ్. అబ్బే, నేను ఏడటం లేదు చెర్రీ బాబు, ఏదో కంట్లో నలకలు పడ్డాయి అంతే అని రాములమ్మ కవర్ చేస్తుంది. చెర్రీ రాములమ్మతో ఇంగ్లీష్లో మాట్లాడొద్దు, తనకు అర్థం కాదు కదా, అందుకే తెలుగులోనే మాట్లాడు అని చెప్తాడు కళ్యాణ్. సరే డాడ్ అంటాడు చెర్రీ. నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో చెర్రీ, నేను నా రూమ్లో కాస్త ఆఫీస్ వర్క్ చూసుకొని నీ దగ్గరకు వచ్చి పడుకుంటాను అంటాడు కళ్యాణ్. ఓకే డాడ్, కానీ డాడ్, అర్జున్ మామ వచ్చాడు కానీ ఆ రౌడీ బేబీ ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు చెర్రీ నిరాశ చెందుతూ. తన గురించి అడగగానే కళ్యాణ్ నవ్వి, మీ మామ ఆ రౌడీని నీకు చూపించనని చెప్పి మొండికేస్తున్నాడ్రా, మరి ఏం చేద్దాం చెప్పు అంటాడు కళ్యాణ్ బాబు తల నిమురుతూ. బ్యాడ్ మామ, ఎప్పుడోకప్పుడు తను వచ్చి నన్ను చూస్తుందిలే, అప్పుడు మామ ఏం చేస్తాడో నేను చూస్తాను అంటాడు కాస్త కోపంగా. బాబు మాటలకు కళ్యాణ్ నవ్వి, సరే నాన్న, ఇప్పుడు చాలా టైం అయింది, వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి బాబు నుదుటి మీద ముద్దు పెట్టి, రాములమ్మ, చెర్రీని వెళ్ళి పడుకోబెట్టు అంటాడు. సరే బాబు గారు అని రాములమ్మ చెర్రీని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ అంతా కూడా చెర్రీ ఆడుకునే బొమ్మలతో నిండి చిన్నపిల్లల బెడ్రూమ్ని అని చూడగానే తెలిసేటట్టుగా కనిపిస్తుంటుంది. రాములమ్మ చెర్రీని బెడ్ మీద పడుకోబెట్టి, భయం లేకుండా పడుకుంటావు కదా చెర్రీ బాబు అని అడుగుతుంది. నాకు భయం ఏమీ కాదా ఆంటీ, అలా పడుకోవటం నాకు యుఎస్లో కూడా అలవాటే. డాడ్ ఆఫీస్ వర్క్ ముగించుకొని ఎప్పటికో వచ్చి నా దగ్గర పడుకునేవాడు. ఆఫీస్ పనుల్లో పడి ఒక్కొక్క రోజు ఇంటికి కూడా రాకపోయేవాడు. అక్కడున్న కేర్ టేకర్ నువ్వు చూసుకున్నట్టే నన్ను బాగా చూసుకునేది అని ముద్దుగా చెప్తుంటాడు. బాపు మాటలకు రాములమ్మ జాలి పడుతూ, హాయిగా తల్లి ప్రేమతో పెరగాల్సిన వాడు ఇలా పని మనుషులతో పెరుగుతున్నాడు. అయినా కళ్యాణ్ బాబు గారు చెర్రీ బాబుకి ఏం తక్కువ చేయకుండా తల్లి ప్రేమతో కలిసి తన ప్రేమను కూడా పంచుతున్నాడు అని మనసులో బాధగా అనుకుంటుంది. సరే ఆంటీ, గుడ్ నైట్ అని చెప్పి చెర్రీ పడుకొని పోతాడు. కళ్యాణ్ తన రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వ్యవహారాలు చూస్తుంటాడు. బిజినెస్ ఆలోచనలు కాస్త తప్పగానే మైథిలి ల్యాప్టాప్ స్క్రీన్లో నవ్వుతూ కనిపిస్తున్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ ఊహని అలాగే చూస్తూ తనని తాకడానికి చెయ్యిని స్క్రీన్ మీద పెట్టగానే ఆ ఊహ మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టుగా సడన్గా చుట్టూ చూస్తాడు. తర్వాత అదంతా భ్రమ అని అర్థమై కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతూ, ఇండియా వచ్చిన దగ్గర నుంచి మైథిలి జ్ఞాపకాలతో ఇంకా డిస్టర్బ్ అయిపోతున్నాను. నాకెందుకో మైథిలి ఇండియాలోనే ఉందనిపిస్తుంది. తను జర్మనీలో మోహన్తో కలిసి హ్యాపీగా ఉన్నా కూడా నా మనసెందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచించుకుంటూ ఇక ఆ ఆలోచనతో వర్క్ చేయలేక చెర్రీ రూమ్లోకి వస్తాడు. అప్పటికే చెర్రీ ఆదమర్చి నిద్రపోతుంటాడు. మైథిలి పొలికలతో ఉన్న చెర్రీని ప్రేమగా చూస్తూ గుండెల మీద తీసుకొని పడుకోబెట్టుకొని అభిమానంగా చెర్రీ నుదుట ముద్దు పెట్టి హత్తుకొని నిద్రపోతాడు.
2 రోజుల తర్వాత అర్జున్ నిద్రపోతున్న తన ముద్దుల కూతుని ముద్దు చేస్తుండగా సంజన కాఫీ తెచ్చి ఇస్తూ, నిన్న నేను ఐశ్వర్య నిలయానికి వెళ్ళి చెర్రీని చూసొచ్చాను. నువ్వొద్దని చెప్పావని అన్విని నాతో తీసుకెళ్లేదు అర్జున్. అది ఐశ్వర్య నిలయాన్ని, చెర్రీని చూడాలని పట్టుపడుతుంది పాపం అని అంటుంది సంజన కూతురి మీద జాలిపడుతూ. అమ్మో! నా బంగారు తల్లి ఆ హైబ్రిడ్ బాయ్‌ని అస్సలు చూడటానికి వీల్లేదు. నా కూతుర్ని ఆ హైబ్రిడ్ బాయ్‌కి దూరంగా ఉంచాలి. నాకు తెలియకుండా తనని ఎప్పుడూ అక్కడికి తీసుకెళ్ళకు అంటూ కూతురు తల నిమురుతూ చెప్తాడు. ఏంటో నువ్వు నీ కూతురి మీద ప్రేమతో పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అంటూ సంజన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకలాగే అనిపిస్తుంది. ఆ హైబ్రిడ్ బాయ్‌కి కళ్యాణ్‌కున్న మొదటి బుద్ధులు వచ్చాయంటే చావాలి. అందుకే నా బంగారు తల్లి మీద ఆ హైబ్రిడ్ బాయ్ నీడ కూడా పడకుండా చూసుకోవాలి అని అనుకుని కాఫీ తాగడం పూర్తి చేసి నిద్రపోతున్న కూతురికి దుప్పటి కప్పి, సంజన నేను ఐశ్వర్య నిలయానికి వెళ్ళి కళ్యాణ్‌ని కలిసొస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు. రౌడీ అన్వి అప్పటి వరకు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఆ మాటలు విని, మా డాడీ నన్ను ఐశ్వర్య నిలయానికి తీసుకెళ్ళడని అర్థమైంది. నేను డాడీతో పాటు దొంగచాటుగా వెళ్ళి ఐశ్వర్య నిలయాన్ని, ఆ హైబ్రిడ్ బాయ్‌ని చూడాలి అని అనుకొని బయటకు వెళ్ళి తండ్రి కంటే ముందే కారులో వెనక సీట్లో కూర్చొనుంటుంది. అర్జున్ వస్తుండడం చూసి కనిపించకుండా సీట్లో పడుకుంటుంది. అర్జున్ కూతుర్ని చూసుకోకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళి కొద్ది సమయానికి ఐశ్వర్య నిలయం ముందు కారు ఆపుతాడు. అదే సమయంలో రాములమ్మ డ్రాయర్‌తో ఉన్న హైబ్రిడ్ బాయ్‌కి స్నానం చేయిస్తుంటుంది. ఇక నువ్వెళ్ళు ఆంటీ, నేను స్నానం చేస్తాను అంటాడు చెర్రీ. ఎందుకు చెర్రీ బాబూ? నన్ను చేయించనివ్వండి అంటుంది నీళ్ళు పోస్తూ. అయ్యో ఆంటీ, నేను అండర్‌వేర్ కూడా విప్పి స్నానం చేయాలి. మీ ముందు అలా చేయాలంటే నాకు సిగ్గు. అందుకే మీరు వెళ్ళండి అంటాడు. రాములమ్మ నవ్వి, అబ్బో! మా చెర్రీ బాబుకి అప్పుడే సిగ్గంటే అర్థమైంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాములమ్మ వెళ్ళిపోగానే చెర్రీ డ్రాయర్ విప్పి నూలు పోగు కూడా లేకుండా స్నానం చేస్తుంటాడు. అర్జున్ కారు దిగి లోపలికి వెళ్ళగానే అన్వి ఎవ్వరూ చూడకుండా కారు దిగి లోపలికి రావాలని చూస్తుంటుంది. ఇదేదో ఇక్కడ రివర్స్ అయ్యేటట్టుగా ఉంది కదా! ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక నెక్స్ట్ అప్డేట్‌లో మీరు ఎదురు చూస్తున్న మైథిలి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ చూసి పిల్లల స్టోరీ ఎక్కువగా పెడతాననుకోకండి. వీళ్ళ పరిచయాలు స్టార్టింగ్ కాబట్టి అలా రాయాల్సొచ్చింది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.